ఓం సాయిరామ్. శ్రీ సాయి భక్తులకు శ్రీ దాసగణు మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తన గాన మాధుర్యముతో శ్రీ సాయి మహిమలను ప్రజలకు తెలియజేసిన గొప్ప భక్తుడు శ్రీ దాసగణు. వీరు వ్రాసిన భక్తలీలామృతము అనే గ్రంథములో శ్రీ సాయి లీలలు చక్కగా వర్ణించబడి ఉన్నాయి. ఈ గ్రంథము నుండి సేకరించిన కథ ద్వారా శ్రీ సాయి తన భక్తునికి చెప్పిన ఒక చక్కని బోధనను గురించి తెలుసుకుందాం. ఒకరోజు భక్తులందరూ ద్వారకామాయిలో ఉన్న సమయంలో శ్రీ సాయి కోంద్య అనే భక్తుని వైపు చూసి, వెంటనే వెళ్ళు, పొలంలో అగ్గి రాజుకుంది, పంటను కాపాడు, అందరికీ చెప్పు అని చెప్పాడు. వెంటనే క్షణం ఆలోచించక ఉన్న పళంగా తన పొలం వైపు పరిగెత్తాడు కోంద్య. కానీ అక్కడ నిప్పు తాలూకు ఏ సూచనలు కనిపించలేదు. సాయి తనను ఆట పట్టించాడని భావించాడు కోంద్య. వేసవి కాలం, అందులోనూ మిట్ట మధ్యాహ్నం. అలా పరిగెత్తుకు రావడంతో బాగా ఆయాసపడిపోయాడు కోంద్య. ద్వారకామాయికి తిరిగి వచ్చి, బాబా, మీ మాట విని చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళాను. కాళ్ళు బొబ్బలెక్కాయి, ముళ్ళు గుచ్చుకున్నాయి. అక్కడ ఏ నిప్పు లేదు. ఎందుకు నన్ను కష్టపెట్టారు అన్నాడు. అందుకు శ్రీ సాయి, నా మాటలెప్పుడైనా అసత్యములైనాయా? ఒక్కసారి వెనకకు తిరిగి చూడు, పొలం మధ్య నుండి పైకి లేస్తున్న పొగ కనిపిస్తుంది అన్నాడు. కోంద్యాతో పాటు కొందరు భక్తులు కూడా లేచి శ్రీ సాయి చెప్పిన వైపు చూశారు. గుండె గుబిల్లుమంది అందరికీ. పొలం వైపు నుండి ఆకాశంలోకి నల్లని పొగ ఎగసిపడుతున్నది. అంతే, క్షణంలో వార్త ఊరిలో అందరికీ చేరింది. కొందరు చేతికి అందిన నీటికుండ పట్టుకుని పొలం వైపు పరుగులు తీశారు. చాలామంది పరుగు పరుగున ద్వారకామాయికి వచ్చి శ్రీ సాయి ముందు మోకరిల్లి, బాబా, మా కష్టార్జితమంతా బూడిదవుతున్నది, నీవే రక్షించాలి. మా జీవనాధారం పోతే ఎలా బతుకుతాం? నువ్వే కాపాడాలి అంటూ వేడుకొన్నారు. వారికి శ్రీ సాయిపై అంతటి నమ్మకం. సాక్షాత్ భగవత్స్వరూపుడైన శ్రీ సాయికి అశక్యమేమీ లేదని వారికి తెలుసు. అందుకే వారి స్వశక్తిని పక్కన పెట్టి శ్రీ సాయిని శరణు వేడసాగారు. దయామయుడైన శ్రీ సాయి మిన్నకుంటారా? తన భక్తులపై వారికి చెప్పలేనంత ప్రేమ. వెంటనే లేచి పంట పొలాల వైపు వడివడిగా అడుగులు వేశారు. అందరూ శ్రీ సాయిని అనుసరించారు. మంటలు పంట పొలానికి వ్యాపించడంతో చేను తగలబడుతోంది. శ్రీ సాయి పొలం గట్టుపై నిలబడి తన తంబిరేలు నుండి నీటిని చేతిలో పోసుకుని పంట పొలంపై చల్లారు. మంటలు ముందుకు వ్యాపించకుండా ఉన్న చోటనే ఆగిపోయాయి. నిప్పు కూడా ఆగిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకరిద్దరి పంట మాత్రం కొంతమేర కాలిపోయింది. పంచభూతాలను నియంత్రించగల అద్భుత అవతార పురుషుడు తమకు అండగా ఉండగా ఇక విచారించవలసినదేమున్నది? అందరూ శ్రీ సాయిని కీర్తిస్తూ తిరిగి ఇళ్లకు చేరారు. అదే రోజు సాయంత్రం కోంద్య మరికొందరు భక్తులు ద్వారకామాయిలో కూర్చున్నారు. వారిలో నానా భగచంద్ అనే అతను మధ్యాహ్నం తన పొలం కొంత తగలబడిందని, తను చాలా నష్టపోయానని దుఃఖిస్తూ అందరికీ చెప్పసాగాడు. అప్పుడు శ్రీ సాయి అతనిని ఓదారుస్తూ చెప్పిన అద్భుతమైన బోధనను శ్రీ దాసుగణు ఈ విధంగా చక్కగా వర్ణించారు. శ్రీ సాయి భక్తులతో, ఈ నాన్న తాను చాలా నష్టపోయానని కుమిలిపోతున్నాడు. గుర్తుంచుకోండి, లాభ నష్టాలు, కష్టసుఖాలు భగవంతుని ఆధీనంలో ఉంటాయి. కొందరు ఈ విషయం తెలిసినా అహంతో అంగీకరించడానికి ఇష్టపడరు. నేను నేను అని నష్టం నాది నాది అని అంటున్నావు. నాన్న,
ఆ పంట మొత్తం నిజంగా నీదేనా? నీవు ఖచ్చితంగా నాది అని చెప్పగలవా? అంటూ నానా వైపు చూసి నవ్వుతూ శ్రీ సాయి ఇంకా ఇలా చెప్పసాగారు. ऐसे याचे मालका तीना, पृथ्वी सूर्य सजला घना, हा माझे माझे म्हणो ना, उगाच तीनया बडवितसे. నీవు విత్తనం నాటిన వెంటనే భూమి దానిని తన గుండెల్లో దాచుకొని భద్రంగా చూసుకుంటుంది. ఆ విత్తనానికి కొత్త జీవితం ఇస్తుంది. ఆపై సూర్యుని వేడి, మబ్బులిచ్చిన నీటితో ఆ విత్తనం మొలకెత్తుతుంది. మరి నీకింత సహాయపడిన ఆ పంచభూతాలకు నీవెప్పుడైనా వాటి వాటా ఇచ్చావా? నీ పంటకు ఆ ముగ్గురు యజమానులు కారని చెప్పగలవా? ఈరోజు సూర్యుడు తన వేడిమితో అగ్ని రూపంలో కొంత పంటను లాక్కొన్నాడు. కానీ విత్తనాన్ని కాపాడిన భూమి మాత్రం ఆ వేడిని భరించింది, కానీ పంటను కోరలేదు. మబ్బులు పైనుండి చూస్తున్నాయి, కానీ నీటిని ఇచ్చాము కదా అని వాటి వాటా అడగలేదు. ఓ నాన్నా, ఈ ప్రపంచంలో అన్నిటికీ యజమాని ఆ భగవంతుడే. వారిచే ఏర్పాటు చేయబడిన ఆ పంచభూతాలకే సర్వహక్కులు ఉన్నాయి. ఇవేవీ చేయలేని నీవు మాత్రం ఇది నావి నావి అని చెప్పుకుంటున్నావు. एकया हाती ईश्वरा देतो, सवेची दुसन्या हाती नेतो, प्राणा सुखा दुःखा कारणा होतो, अज्ञान गाठी म्हणोनिया. భగవంతుడు అందరికీ ఒక చేత్తో ఇస్తాడు. కొంతకాలం తర్వాత మరొక చేతితో నీకిచ్చిన దానిలో నుండి తనకు రావలసినది తీసుకుంటాడు. ఆయనకు చెందినది ఆయన తీసుకున్నా వీల్లేదు అని నీవెలా చెప్పగలవు? ఇది అర్థం చేసుకోలేక సుఖదుఖాలనే మాయలో పడి నాది నాది అని చెప్పడం వాస్తవమా? భగవంతుడు ఏది ఇచ్చినా లేక తీసుకున్నా అది మన మేలు కొరకే అని సత్యాన్ని గ్రహించు అని నానా భక్చందును ఓదారుస్తూ ముగించారు శ్రీ సాయి. తనను ఆశ్రయించిన భక్తులకు సున్నితంగా తనదైన ధోరణిలో సన్మార్గాన్ని బోధించడం శ్రీ సాయి యొక్క విశిష్టత. అందుకే శ్రీ దాసుగణు భక్త లీలామృతములో శ్రీ సాయిని నిర్మల శాంతమూర్తిగా వర్ణించి ఉన్నారు. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. మరొక శ్రీ సాయిలీలతో మరలా కలుద్దాం. ఓం సాయిరాం.